వచ్చేసరికి స్పెషల్ పులిహోర అనమాట. మా అక్క చేసే పులిహోర. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు. మన హాస్టలర్స్‌లో ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. వాటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అది సాయిపప్పు, జీలకర్ర అండ్ అది ఇంకో పప్పు నాకు తెలీదు. అండ్ ఇది వచ్చేసరికి చింతపండు పులుసు అనమాట. ఒక నిమ్మకాయ సైజ్ అంత మనకి ఎంత కావాలో అంత పులుపు మేర తీసుకోవాలి. అలానే పల్లీలు, గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ పల్లీలు అనేవి వేయించుకోవాలన్నమాట. వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఎంతమందికి చింతపండు పులిహోర అంటే ఇష్టం, నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టం? నాకు కానీ మా అక్కకు కానీ మేము చింతపండు పులిహోరే తింటాం. చాలా ఇష్టం, బాగుంటుంది. అండ్ పల్లీలు పక్కకు తీసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకొని పచ్చిమిర్చి బాగా స్ట్రైట్గా కోసుకొని దీనిలో వేసుకోవాలన్నమాట. నిలువుగా కట్ చేసుకొని వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇది అనేది మనం స్టోర్ చేసి పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు వైట్ రైస్లో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు అది కూడా వేయించుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ అవి బాగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు అనేది కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎందుకంటే స్టోర్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ సాల్ట్ అనేది. సో అందుకోసం అని చెప్పేసి సాల్ట్ కూడా దాంట్లోనే వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా. అండ్ ఆ తర్వాత మా అక్క చాలా పర్ఫెక్ట్ అనమాట. ఎలా అంటే చింతపండు పులుసులో చింతపండు వస్తుంది కదా, అది కూడా రాకుండా నీట్గా వడగట్టేస్తుంది. అది పళ్ళకు కూడా తగలకుండా నీట్గా గుజ్జు అంతా తీసేసుకొని లాస్ట్ ఫైనల్గా ఇలా వేసిందనమాట. ఇదంతా బాగా ఉడకాలి. పసుపు అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. పులుపు కోసం అని చింతపండు, స్టోరేజ్ కోసం అని ఉప్పు కూడా వేస్తాము. అట్ ది సేమ్ టైం కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని పల్లీలు వేసుకున్నాం, మొత్తం కాదు, కొన్ని పల్లీలు వేసుకున్నాం అనమాట. వేసుకున్నాక చాలా దగ్గరకు వచ్చేదాకా చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఆ పులుసుని అనేది మనం చేయాలన్నమాట. అండ్ ఆ తర్వాత వైట్ రైస్ తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పులుసు అనేది అన్నంలో కలుపుకుంటే చూసారా ఎలా ఉందో. ఇక్కడ ఏ ఫిల్టర్స్ వాడలేదండి, ఓన్లీ కెమెరాని నార్మల్ మోడ్లో పెట్టేసి చేసిందనమాట. చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మన హాస్టలర్స్లో ఉండే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ పల్లీలు పక్కన వేయించుకొని పెట్టుకొని ఆ పులిహోర అనేది కలుపుకున్న తర్వాత పైన పల్లీలు వేసుకుంటే క్రంచిగా పళ్ళకి బాగా తగులుతూ ఉంటుంది. ఇదేనండి ఈ వీడియో. మా అక్క చేసిన పులిహోర చాలా అంటే చాలా బాగుంది. చింతపండు పులిహోర అండోయ్.